ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మంగళమ్మ. నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి. అందులో భాగంగా మొదటగా దీపారాధన గురించి ఎన్ని సందేహాలు, ఏ విధంగా చెయ్యాలి, అలాగే ఒక కుందు పెడుతూ ఉంటారు, 2 కుందులతో దీపారాధన చేస్తూ ఉంటారు, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎలాంటి ద్రవ్యం, నిత్యం చేసుకునే పూజలో ఎలాంటి ద్రవ్యాన్ని వాడాలి, వీటిపైన సందేహాన్ని నివృత్తి చేయండి. నేను దీపారాధన మటుకు మీకు చెప్తానమ్మా సమగ్రంగాను. దీపారాధనలో మనకు 3 వస్తువులు వాడతాం మనం. ప్రమిద, చమురు, ఒత్తి. ఏ రకమైనటువంటి ప్రమిదను వాడాలి అని అంటే కనుక చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. తైజసం, దారవం, లౌహం, మార్తిక్యం, నారికేళజం అని చెబుతూ ఉన్నారు. మామూలు భాషలో దాని గురించి మనం చెప్పాలంటే తైజసం అంటే ఏం లేదు, బంగారు దీపపు కుందు. పూర్వం రాజులు వాడేవారు. అది కూడా బంగారం మరి వేడి తగిలితే కరిగిపోతుంది కదండి అంటారు మీరు. అది తగలకుండా చక్కగా దీపం మాత్రమే, పైగా బంగారు దీపపు కుందు ఆ దీపపు కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది కదండి. అందువల్ల అది రాజులు ఎక్కువగా అది వాడేవారు. ఆ తర్వాత వెండి దీపపు కుందులు వాడవచ్చు. ఆ తర్వాత ఇత్తడి, రాగి, కంచు దీపపు కుందులు కూడా వాడవచ్చు అని చెప్తూ ఉన్నారు. రోజు పూజ చేసుకునే వాళ్ళు ఈ ఇత్తడివి ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇత్తడివి పెట్టుకోవచ్చు, రాగి, కంచు. దీంతో పాటుగా ఇంకా మట్టి ప్రమిదలు, మార్తిక్యం అంటే మట్టి ప్రమిదలు. ఇంకొకటి కూడా చెప్పారండి, కొబ్బరి ప్రమిదలు చెప్పారు. నారికేళజం అనే పదం వాడడం ద్వారా నేను అనుకోవడం కొబ్బరి కురుడీలు అని నేను అనుకుంటున్నాను. అంటే కొబ్బరి కురుడి వచ్చేసిన తర్వాత దాన్ని నీట్ గా మనం ప్రమిద సైజులో చిన్నగా కట్ చేయొచ్చు, దాంట్లో చేయవచ్చు. అవునండి, కొబ్బరి కురుడి అంటే నారికేళజం అని చెప్పడం ద్వారా కొబ్బరి చిప్ప కాదు, అలాగే పచ్చి కొబ్బరికాయ కూడా కాదు, ఎండు కొబ్బరిలో మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఇన్ని దీపపు ప్రమిదలు మనకు కనిపిస్తుంది. చమురులు విషయానికి వస్తే మొట్టమొదటి స్థానంలో ఉండేది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి తర్వాత నువ్వుల నూనె. ఈ 2 ముఖ్యమైనటువంటి చమురులుగా చెప్పారండి. ఈ రెండిటినే ఉంచుకోమన్నారు ముఖ్యంగా. ఇవే ఉత్తమమైనవి అని చెప్పారు. సరేనండి, అవి మీకు అవకాశం లేదు, మరి ఇంకేం లేవా? ఉన్నాయి. ఆ తర్వాత సార్షపం అని చెప్పడం ద్వారా ఆవ నూనెతో కూడా దీపం పెట్టవచ్చు. అలాగే కొబ్బరి నూనెతో దీపం పెట్టవచ్చు. ఆ తర్వాత ఇంకా చెప్పారు వేరుశనగ నూనె కూడా దీపం పెట్టవచ్చు. అలాగే వీటితో పాటుగా కొన్ని ధాన్యాల నుండి తీసే వివిధ నూనెలు ఉన్నాయి. అవన్నీ కూడా వాడచ్చు, వాడకూడదని ఏం చెప్పలేదు. కానీ స్థాయిలు చెబుతూ వచ్చారు. ఉత్తమం ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె. మధ్యమం దగ్గరకు వచ్చేసరికి ఆవ నూనె, కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా చెబుతూ వచ్చారు. ఆముదం మాత్రం సహజంగా మన వాళ్ళు వాడరు, అది అపశకునంగా భావిస్తారు. కావున ఆముదం వాడరు. కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా రకరకాల నూనెలు ఏవైతే ఉన్నాయో కొవ్వు కాకుండా ఇవన్నీ కూడా వాడవచ్చండి. నూనెలో విషయం మనకి స్పష్టమైంది. ఒత్తుల విషయానికి వచ్చేస్తే తామర ఒత్తులు ముఖ్యంగా చెప్పారండి. తామర ఒత్తులు మీరు తామర పువ్వుని తీస్తేనండి, మళ్ళీ తామర పువ్వు వేరు, కమలం పువ్వు వేరు, 2 తేడా ఉంది. తామర పువ్వుని మీరు కాడ ఇలా మీరు వలిస్తే మీకు దారం వస్తుందండి. ఆ తీగని మీరు చకచకా చేసుకుని మీకు ఒత్తు తయారై చేస్తే మీకు ఒత్తు తయారై, ఆ ఒత్తు శ్రేష్టం. దాని తర్వాత మనందరూ వాడేటటువంటిది ప్రతి కాయ ఉంటుంది చూసారా, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అవి దాంట్లో తీసేటటువంటి పత్తి, దాంతో ఒత్తులు చేయవచ్చు. దాని తర్వాత జిల్లేడు ఒత్తులు కూడా చేయొచ్చు. జిల్లేడు కాయ లోపల కూడా మీకు కాటన్ ఉంటుంది, ఆ ప్రత్తితో కూడా ఒత్తు తయారు చేసుకొని చేయవచ్చు. ఒత్తులు ఈ విధంగా 3 రకాలు అని చెప్పారు. పెద్ద పెద్ద దీపాలు చేసినప్పుడు మన వాళ్ళు బట్టల్ని కూడా, బట్టలతో తువ్వాళ్ళు అవి కూడా ఒత్తు తయారు చేస్తారు, దోషమేం లేదు. అది కూడా ప్రత్తితో తయారు చేసిందే కాబట్టి అది కూడా ఒత్తులుగా వాడుకోవచ్చు. ఇదండి. ఇవి కాకుండా ఉన్నటువంటి ఒత్తులు, ఇవి కాకుండా ఉన్నటువంటి కుందులు, ఇవి కాకుండా ఉన్నటువంటి చమురులు, కొవ్వులు మొదలైనటువంటివి మంచివి కావు. కొవ్వు సదా మనకు నిషేధం. కొవ్వొత్తి అని ఉంది చూసారా, స్పష్టంగా మనం పురాణాల్లో చూస్తే జంతువుల కొవ్వు నుండి తయారు చేసేటటువంటి చమురు, జంతువుల కొవ్వుతో దీపం పెడితే మహాదోషం అని చెప్పబడింది. రాక్షస పూజ. వాళ్ళకి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు కొవ్వొత్తులు పెట్టుకుంటారు. మనకి మాత్రం ఏ మాత్రము వీటితోనే చేయాలి.
దీపం ఈ సమయం అంటూ ఉంటుందా అండి ప్రతిరోజు నిత్య దీపారాధన విషయంలో? ఈ ప్రతిరోజు సమయానికి కూడా దీపం పెట్టాలి. దీపారాధనకు శ్రేష్టమైనటువంటి కాలం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత 48 నిమిషాలు. అంటే ప్రదోష కాలం అని మనం అంటాం చూసారా. అవునండి. సూర్యోదయం ముందు 48 నిమిషాలు, సూర్యాస్తమయం తర్వాత 48 నిమిషాలు దీపారాధనకు శ్రేష్టమైన కాలం. అంతే. అలాగని చేయలేకపోతే మానేయకండి, ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఒక్కసారి దీపం వెలిగిస్తే చాలా అండి? 2 పూటలు చెయ్యాలా? అంటే 2 కుదరని పూట్లా పక్షంలో. చేస్తే మంచిదండి. ఉదయము సాయంత్రము కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు, అలా చేస్తే మంచిదండి. 2 సంధ్యలు అని మనం అంటాం. సంధ్యాకాలంలో కూడా దీపారాధన చేస్తారు. సంధ్యాకాలము దీపారాధనకు మంచిదే. సంధ్యాకాలం అంటే సంధికాలం, అంటే నక్షత్రాలు కనిపించవు, ఇంకా సూర్యుడు వచ్చి ఉన్నాడు, ఆ కాలం మాట అండి. కొంతమందిని గమనిస్తామంటే ఆఫీసులు వెళ్ళిపోయి ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో రాత్రి 8 గంటలకు అలా ఇంటికి చేరుతారు. అప్పుడు కొంతమంది ఎప్పుడు వస్తే అప్పుడే చేయండి. ఎందుకంటే మానేయడం కంటే ఎప్పుడో ఒకప్పుడు చేయడం మేలు. కావున ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దీపారాధన చేయవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. మానేయడం కంటే కూడా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ఫలం వస్తుంది. ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి? ఒత్తుల దగ్గరకు వచ్చేసరికండి సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారంటే 3 ఒత్తులు అనేటటువంటి పాఠాంతరం ఉంది, సాంప్రదాయం ఉంది. 2 ఒత్తుల సాంప్రదాయం కూడా ఉందండి. 2 లేదా 3 ఒత్తులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో 4 ఒత్తులు దీపారాధన చేస్తారు. అది ప్రస్తుతానికి అనవసరం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. కానీ రొటీన్ గా చేసుకునే దీపారాధన మాత్రం 3 ఒత్తులు లేదా 2 ఒత్తులు మాత్రమే చేసుకోవాలి. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలండి. అంటే సమయాలు సరిగ్గా కుదరక ఒక పూట చేసి రెండో పూట ఏమి ఇబ్బంది చేయక. లేదండి, చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ దీపం అనేది ఇంటి యజమాని పెట్టాలని చెప్పి ఇప్పుడు బాగా ముందు నుంచి ఉన్నదేనేమో. అంటే శాస్త్రం ఏం చెప్పింది, ఇంట్లో దీపం అసలు ఎవరు పెట్టాలి? సాధారణంగా ఇంటికి దీపం ఇల్లాలు అనేటటువంటిది మన యొక్క ఒక సామెత లాంటిది, మనకు ఒక వచనం ఉంది. కానీ దీపారాధన ఇంటి యజమాని చేయాలి, ఆవిడ చేయాలి. ఇద్దరూ చెరొక దీపము చేసుకోవచ్చు. అప్పుడే మనకి 2 దీపాలు వస్తాయి. కానీ ఎక్కడ ఇబ్బంది ఎదురైందంటేనండి, ఇది ఆడవాళ్ల పని, మా పని కాదు అని మగవారు విడిచిపెట్టడమే దోషం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. పూర్వకాలంలో మగవాళ్ళు అగ్నిహోత్రాలు అవి చేసుకునేవారు, కావున వాళ్ళు హోమం దగ్గర ఎలాగో అగ్ని పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ చేయకపోయినా పర్వాలేదనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అవేం లేవు కాబట్టి, అగ్నిహోత్రాలు ఎవరు చేయటం లేదు కాబట్టి మగవారు ఒక దీపం, ఆడవారు ఒక దీపం పెట్టుకోవడం మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. పూజలు, దీపారాధనలు ఇవన్నీ ఆడవారి పనే, మావి కావు అని మగవారు అనుకోకూడదు. మగవారు చేసుకుంటే కుటుంబం అంతటికి వస్తుంది. ఆడవారు పాపం ఎంతని తపన పడతారు, ఆడవారు చేసుకున్నా కూడా కుటుంబం అంతటికి వస్తుంది, కాదని కాదు. ఇద్దరూ చేయాలి అనేది నా యొక్క అభిప్రాయం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మంగళం.